ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మార్చ్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? మరి ఎన్ని రోజులు ప్రభావం చూపిస్తుంది అంటారు ఈ రాశి వాళ్ళ మీద? ఉగాది రోజు ఏం చేస్తే విశేషంగా వీళ్ళకి ఈ మార్చ్ మాసం కలిసి వస్తుందంటారు? వృశ్చిక రాశికి చాలా బాగుంది. వృశ్చిక రాశి అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి చైత్రమాసంలో ఎంత బాగుంటుంది చెప్పే అవసరం లేదు. చైత్రమాసం అంటే రాములని మాసం. రాముడు ఆంజనేయుడు ఏ రేంజ్ ఫ్రెండ్స్ అసలు చెప్పొద్దు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి. భూమి మీద అసలు ఫ్రెండ్స్ ఉన్నారంటే, ఎవరైనా ఇద్దరు ఉన్నారంటే భూమి మీద అసలు ఫ్రెండ్షిప్ ఉందంటే మనకి ఎగ్జాంపుల్ ఎవరంటే రాముడు ఆంజనేయ స్వామి. వీళ్ళ ఇంపాక్ట్ 10వ ఇంట్లో ఉంది. కెరియర్ పరంగా చాలా అడ్వాన్స్ అవుతారు. మామూలుగా జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరైనా ఆఫీస్కి వెళ్ళారనుకోండి, బాగా పని చేశారనుకోండి, ఇంటికి వచ్చి స్ట్రెస్ అయిపోతారు, ఇలా పడిపోతారు. కానీ కొంతమంది ఉంటారు, పని చేసే కొద్దాలకు ఊపు వస్తుంది, అంటే ఆ పనిని ఎంజాయ్ చేయడం మొదలెడతారు. ఎక్కడ అంటే మన 30 రోజులు నెలకి ఒక్క రోజైనా మనకు ఒక బూస్ట్ వస్తుంది. చూడండి, ఏ మనిషికైనా పని చేసేటప్పుడు నెలకి 30 రోజుల్లో ఒకసారైనా, లేకపోతే సంవత్సరానికి ఒకసారైనా, 6 నెలలకు ఒకసారైనా ఒక రోజు బూస్ట్ వస్తుంది. అబ్బా ఏం పని చేశాను అబ్బా అనుకుంటారు. ఇంటికి వచ్చి కూడా భలే పని చేశాను, వాళ్ళ ఆఫీస్లో భలే ఉంది అంటారు. ఆ ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది ఈ నెల చైత్ర మాసంలో. కనీసం ఒక్కరోజైనా వస్తుంది. నవమి రోజు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, రాముడు పుట్టినరోజు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పని అనేది చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు రాముడు ఆంజనేయ స్వామికి చెప్పిన పని, ఈ సముద్రం దాటేసి వెళ్ళి సీతని చూసిరా అంటే, సముద్రాన్ని దాటేసి అది కూడా ఒక మామూలు వేగం కాదు, విపరీతమైన వేగంతో వెళ్ళి సీతని చూసి అందరిని కొట్టేసి తిరిగి వస్తారు. అంటే ఎంజాయ్ చేశాడు అతను. ఫస్ట్ ఎక్కడో భయపడ్డాడు, నేను దాటలేనని. కానీ తర్వాత దాటేసి సీతమ్మని చూడడం కాకుండా అందరిని కొట్టేసి వచ్చాడు. ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాడు. ఫుల్ ప్లేట్ మీల్స్ అనమాట. సో అదనమాట బేసికల్గా మీ ఆఫీసులో మిమ్మల్ని చూసి అందరు షాక్ అయిపోతారనమాట. ఏం పని చేస్తున్నాడో, అరే రే ఏం పని చేస్తున్నాడు, అబ్బాబ్బాబ్బా. శ్రీశ్రీ గారు గుర్తుకొచ్చారు నాకు. నీ పని నువ్వు చేసుకో, పక్కనాడు నీ గురించి ఏమనుకుంటున్నాడు నువ్వు పట్టించుకోమాక. సేమ్ అదే ఇక్కడ మెసేజ్ ఏంటంటే, నీ పని నువ్వు చేసుకో, అందరు వావా అంటారు. విదేశాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఉంటుంది. విదేశాల్లో కూడా మన వాళ్ళు రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, రియల్టర్లు అంటారు. అక్కడ వాళ్ళకు చాలా మంచి సమయం. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎన్ఆర్ఐలకి చాలా మంచి సమయం ఇది. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సేల్స్ కావచ్చు, సర్వీసు, మార్కెటింగ్ ఏదైనా కావచ్చు, సక్సెస్ అవుతుంది. ల్యాండ్, ఎస్పెషల్లీ ల్యాండ్ వల్ల బాగా లబ్ధి పొందుతారు. మీరు ఎన్ఆర్ఐ కావచ్చు, ఇండియన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వల్ల బాగుపడతారు. మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి. సో బేసికల్గా ఇదన్నమాట. అంటే ఎన్ఆర్ఐలకు బాగుంది, ఇండియన్స్కి బాగుంది, ఆఫీస్లో బాగుంది, ఇంట్లో బాగుంది, వైఫ్తో బాగుంది, పిల్లలతో బాగుంది. బేసికల్గా ఏదైనా జన్మజాతకం నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అన్నీ చచ్చిపోతాయి. చాలా హ్యాపీగా ఉంటారు మార్చిలో, ఏ ఇబ్బంది లేదు. మిమ్మల్ని మీరు మెంటల్ టెన్షన్ పెట్టుకుంటే ఇంకా నేనేం చేయలేను. మీరు ఒక పాజిటివ్ పర్సన్ అయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీకు గనక కొంచెం నెగిటివ్ యాంగిల్ ఉందా, ఇంక నేనేం చేస్తా, నీకే నువ్వు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటే నేనేం చేయలేను కదా. హ్యావ్ టు బి కూల్. చాలా బాగుంది. బేసిక్గా ఆంజనేయ స్వామి కటాక్షం కావాలి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు మోతిచూర్కా లడ్డు అంటారు. మోతిచూర్కా లడ్డు బేసికల్గా మంగళవారం రోజు పంచి పెడితే బెటర్. అది కాకుండా చైత్ర నవమి రోజు కూడా మీరు ఆ మోతిచూర్కా లడ్డునే పంచండి రామాలయంలో. బేసికల్గా అక్కడ బయట యాచకులు ఉంటారు, భక్తులు ఉంటారు, వాళ్ళకి పంచిపెట్టండి. సో బేసికల్గా ఇక్కడ చెప్పేదంటే, మళ్ళీ ఆంజనేయ స్వామి గుడిలో సింధూరం ఉంటుంది, ఆరెంజ్ కలర్, అది పెట్టుకోవండి. రామాలయంలో కుంకుమ పెట్టుకోండి. ఇప్పుడు నూతనంగా ముందుకు వచ్చి ఏదో చేద్దామని
బాగా పనిచేస్తే ఎవరైనా పొగుడుతారు. సో మిమ్మల్ని ఏదో పొగడేశారని చెప్పేసి మీరు ఆకాశంలో ఎగిరిపోవడం, మిమ్మల్ని ఏదో తుతుతూ లేకపోతే ఏదో కాళ్ళు ఆడడం చూశారని మీరు బాధపడిపోవడం అనవసరం. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్లస్ మీ పని చేయడం వల్ల మీరే లబ్ధి పొందుతారు, మానసికంగా హ్యాపీగా ఉంటారు. తర్వాత మిగతా మాట్లాడుకుంటే ఫ్యామిలీ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక ఊపుతో ముందుకెళ్తుంది. అంటే బేసికల్గా ఈ ఊపు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మనకు, దీనివల్ల మన ఫ్యామిలీలో కూడా మనం ఒక లోపల మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ఫ్యామిలీలో కూడా అందరితో బాగా మాట్లాడతాం. వ్యాపారం ఉన్న బయట వ్యాపారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యాపారాన్ని కూడా బాగా చూసుకుంటాం. మనసు హ్యాపీగా ఉంటే అన్ని డిసిషన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే మనిషి డౌన్ అవుతాడో సరైన నిర్ణయాలు తీసుకోలేడు. విపరీతమైన హ్యాపీగా ఉంటే ఒక ఆల్ఫా స్టేట్లో ఉంటాడు. ఆల్ఫా స్టేట్లో ఏ నిర్ణయమైనా కరెక్ట్గా తీసుకోగలుగుతాడు. ఇప్పుడు మనిషి సూసైడ్ ఎందుకు చేసుకుంటాడంటే సరైన మానసిక స్థితి ఉండదు. అదే సరైన మానసిక స్థితి ఉంటే ఏ సిచ్యువేషన్ అయినా డీల్ చేయగలడు, దాన్ని లీడ్ చేయగలడు, దాన్ని దాటగలడు. సో ఇక్కడ బేసికల్గా చెప్పేది ఏంటంటే ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వృశ్చికం అంటే డైరెక్ట్ ఆంజనేయ స్వామి. సూపర్, అసలు చాలా బాగుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ రాముడు ఆంజనేయ స్వామితో లింక్ ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇంట్లో కూడా మంచి టైం కనిపిస్తుంది. ఇక్కడ ఎస్పెషల్లీ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, మీరు ఎన్ఆర్ఐ అవ్వచ్చు, మీరు ఇండియన్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయడం, లేకపోతే రియల్ ఎస్టేట్ ద్వారా లబ్ధి పొందడం. రియల్ ఎస్టేట్ అంటే చాలా పెద్దది. సో రియల్టర్, బేసిక్గా రియల్టర్, బిల్డర్, వీళ్ళందరికీ మంచిదన్నమాట. నెక్స్ట్ మంత్ బేసిక్గా కొంతమంది ఏం చేస్తారు, కొత్త సంవత్సరం ఉగాది అనగా కన్స్ట్రక్షన్ మొదలెడతారు. చాలా మంది లేబర్లకి రోజు కూలీలు దొరుకుతాయి. అలా రకరకాలుగా మీ జాతకం బట్టి మీకు పని దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బాగుంది. బేసికల్గా అనుకునే వాళ్ళు ఇలాంటివి చేయాలి యాక్చువల్గా. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ నామజపం చేయండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నామజపం చేయాలి. మంగళవారం గుడికి వెళ్ళాలి. మనము ఎంత చేయగలుగుతామో అంత మంచిది. ఇప్పుడు ఎవరైతే ఇదంతా చేసారో ఇప్పుడు చూస్తున్నాం, మనం అందరూ బాగున్న వాళ్ళు, బయట ఫ్యూచర్లో మార్కెట్లో చూస్తున్నాం, మంచి జాబ్ చేస్తున్న వాళ్ళు, మంచి బిజినెస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏదో చేశారు కాబట్టి వాళ్ళు బాగున్నారు. ఎవడైతే తప్పు పని చేస్తాడో వాడు అనుభవిస్తున్నాడు. సో ఈ చైత్రనవమి మంచి అవకాశం, మంచి పనితో మొదలెట్టండి. మీ లైఫ్ గ్యారంటీ సక్సెస్. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.